గోనె ప్రకాష్ రావు ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. వైఎస్ఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ పొలిటికల్ విశ్లేషణలో ఆయనే సాటి. ఏపీ తెలంగాణకు సంబంధించి రాజకీయాలను అనర్గళంగా మాట్లాడే వ్యక్తి గోనె ప్రకాష్ రావు. ఎన్నికల వేళ భీమవరం రైల్వే స్టేషన్లో రైలు కోసం పడిగాపులు పడుతున్నారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు కోసమని స్టేషన్ కు వస్తే రైలు 12 గంటలు ఆలస్యం అవుతుందని చెప్పారు. దాంతో బెంచ్ చూసుకొని తన లగేజ్ ని పక్కన పెట్టుకొని పడుకున్నారు. గోనె ప్రకాష్ రావు ఏంటి ఇలా సామాన్యుల్లో పడుకున్నారే అని ఓ వ్యక్తి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. ఒకప్పుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా గెలిచిన గోనె ప్రకాష్ రావు తర్వాత రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత కొన్నాళ్లు జగన్ వెంట వైసీపీలో కూడా పనిచేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో పాలిటిక్స్ కి దూరం అయ్యారు. మీడియా ఛానల్, సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నారు. గోనె ప్రకాష్ రావుకి అలనాటి నెహ్రూ, ఇందిరా టైం నుంచి ఇప్పటి కేసీఆర్, జగన్ దాకా ఎవరి గురించి అయినా రాజకీయ విశ్లేషణ చేయగలరు. అలనాటి సంఘటనలను, సంవత్సరాలు, సంఖ్యలు, అంకెలతో సహా అన్ని విషయాలు సమగ్రంగా చెప్పే నాలెడ్జ్ ఉంది. ఆయన నాలెడ్జ్ని చూసి పొలిటికల్ లీడర్లు ఆశ్చర్యపోతారు. తానేదో పొలిటికల్ అనలిస్ట్ అని గర్వం లేకుండా అందరితో కలిసిపోతారు. ఎంత ఎదిగినా ఒదికి ఉండాలనే వ్యక్తిత్వం కలిగిన గోనె ప్రకాష్ రావు ఇలా భీమవరం రైల్వే స్టేషన్లో సామాన్యుడిగా కనిపించడం ఆశ్చర్యంగానే ఉంటుంది.